పేరు మండల జానయ్య, వనపర్తి జిల్లా కిలగన్పూర్ మండల్, విలేజ్ సోలిపూర్. అయితే మాకు ఏమైందంటే 2000లో పట్టా ఇచ్చారు. పట్టా ఇచ్చిండ్రు, వాళ్ళకు కూడా భూములు ఉండే, వాళ్ళకి పట్టలు లేవు. మా భార్య ఏమైనా పట్ట ఇచ్చినావు, 25 గుంటలే ఇచ్చారు. ఆ 25 గుంటలు కూడా అంతా గుట్ట. ప్రజాభవన్కి వచ్చినావు, నీ కేసు పరిష్కారం అయిందా కాలేదా? ఇంకా సార్ ఇప్పుడు రాసిచ్చిండు అన్నాడు, ఫోన్ అని ఎస్పీకి రాసిచ్చాడు. చెన్నారెడ్డి సార్ ఉన్నాడు, ఉన్నాడు, రాసిచ్చాడు, పొమ్మని రాసిచ్చాడు. మీరు ఇప్పుడు ఆడ ఏం చేయాలంటే నేను వరిసేను పోయకుండా నా భూమి మొత్తం గుంతలు గుంతలు పెట్టేసిండ్రు. అయిపోయి నీకు పట్టా మసగిస్తారు, పట్టా మసగిస్తారు. ఎస్ఐ అంటాడు. ఎస్ఐ ఏమంటాడు అంటే మొత్తం వాళ్ళది ఎస్పీకి చెప్తాడు, పట్టా వాళ్ళ ఈయనకు భూమి లేదు వాళ్ళదని చెప్తాను పక్కల వాళ్ళకు. రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ ఎవరు తెలుసా? హోమ్ మినిస్టర్ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా. హోమ్ మినిస్టర్ కూడా ఆయన దగ్గర ఉన్నది, మరి ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది కదా. ముఖ్యమంత్రికి ఎక్కి ఏం చెప్పాలనుకుంటున్నావు? అట్లనా? మరి పోలీసుల ఆయన చూడాలి. అవును, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఆ జిల్లాకి వెళ్ళి ఇంత దూరం రావాల్సిన లేదు. సార్ కూడా ఏం చేయాలంటే జిల్లాలో ఉన్న వాళ్ళు పరిష్కారం చేయాలి. మొత్తం ఇక్కడ ప్రజా దర్బారు ఉందని ఈడికి వస్తే ఎంతగానో అవుతుంది. ఆడ ఉన్న వాళ్ళు కూడా ఏం చేయాలి, వాళ్ళు చేయాలి కదా, వాళ్ళు న్యాయం చేయాలి. లేకపోతే కోర్టు దారి వచ్చిందని కేసు చేయాలి. కేసు పట్టించుకోకుండా ఇప్పుడు ఈ రకంగా మీరు మేమంతా ఈ ప్రజా దర్బారు పడితే ఎంతగానో ఆనపడతారు. అంటే ఇక్కడికి వచ్చిన కేసులు అన్ని పరిష్కారం అవుతున్నాయా? ఇప్పుడు ఇంకా మేమైతే ఇప్పుడు వచ్చినాం, అంటే మీకు తెలిసిన వాళ్ళు కూడా వస్తారు కదా. ఇంకా వస్తారు కానీ వాళ్ళకి ఏం తెలియదు సార్. కానీ అక్కడ ఉన్న వాళ్ళు కూడా పరిష్కారం చేయాలి. ఇంత దూరం రానివ్వకూడదు. వాళ్ళు ఏం ముఖ్యమంత్రి మాటకి ఏం చేస్తుంటాడు, ఆడ ఉన్నోళ్ళు కూడా చేయాలి కదా. రేవంత్ రెడ్డి మాత్రం ఆడ ఉన్నోళ్ళు వాళ్ళు చేయాలి. అంటే అక్కడ అంటే ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన్నే, ఇప్పుడు హోమ్ మినిస్టర్, పోలీసులకు సంబంధించిన మినిస్టర్ శాఖ ఆయన కాబట్టి ఆయన చెప్పాలి కదా. ఆయన అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ చెప్పాలి. ఆ ఎస్ఐ ఏం చేస్తుండే అలకగా ఇవన్నీ పెట్టుకొని కోర్టు హైదరాబాద్ కోర్టు జడ్జిమెంట్ మాకు ఇచ్చింది, వనపర్తి కోర్టు జడ్జిమెంట్ మాకు ఇచ్చింది. ప్రభుత్వం భూమి 25 గుంటల కోసం పెద్దగా ఎస్ఐ పట్టించుకోకుండా ఎస్ఐ చెప్తాడు పట్టించుకుంటాడు. ఎస్ఐ వీళ్ళది భూమి అని చెప్తాడు, బాగా చెప్తాడు. ఆయన మరి లంచం తీసుకున్నట్టు కదా ఎస్ఐ. ఎస్ఐ పేరు తెలియదు సార్, ఆయన పేరు కిలగన్పూర్ మండల్ ఎస్ఐ. నా పేరు చెన్నమ్మ. అదే నా భూమి నేను గుట్ట ఇస్తే పీక్కున్నా సార్. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చినప్పుడు ఇచ్చిండు, నాకు గుట్టనే ఇచ్చిండు. సాఫ్ చేసి గుట్టలు అన్ని రాళ్ళు గిళ్ళు అన్ని వీకి మట్టి కోపించుకొని మంచిగా సాధారణంగా చేసి 3-4 పంటలు పండించుకున్నాక వీళ్ళు పక్కల ఉంది వాళ్ళకి కూడా కాదంటారు అని, ఇది కూడా మాదే అని ఆ బలం వాళ్ళు 20 మంది 30 మంది ఉన్నారు సార్. కొట్టనీకి వస్తారు, వచ్చి ఇంకా 5-6 మంది చాన్నాడు వచ్చి గుంజుతారు. మేము ఇద్దరమై పోను మాకు పట్టనే ఉంది ఏడుకోతుంది అన్నట్లు మళ్ళీ వస్తాం. ఇంక ఎంఆర్ఓ తనుకోతే అంటే నీకు అన్ని ఇచ్చినమ్మా, నేనేం చేయాలి, అన్ని ఇచ్చిన కదా, నీవు పోలీస్ దగ్గర పో, కేసు పెట్టుకో, కోర్టు కేసు అంటే కోర్టు నుండి ఆర్డర్ నాకే వచ్చింది మేడం అంటే, నీ దాంట్లో నీ ఉండు పండించుకున్నది అంటే నా దాంట్లో నేను పండించుకుంటున్నా. వీళ్ళు ఎవరో పెద్ద మనుషుల మాటలు పో, కొన్ని కట్టెలు పెట్టుకో, పుల్లెలు పెట్టుకో, ఇంకా మేము చూసుకుంటామని చెప్తున్నారు ఊరు పెద్ద మనుషులు. పెట్టేందుకు వాళ్ళు వస్తున్నారు. ఉండరు, చదువుకుంటుండ్రు చిన్నగా ఉండరు, చదువుకుంటున్నారు. అదే నాకు తట్టుకుంటా సార్. నేను ఒక్కదాని ఉంటే రారు, మళ్ళా నేను ఉంటే రాడు, మళ్ళా మేము ఉంటే ఒక్కదాని ఉంటే రారు అంతమంది. మేమిద్దరం మా ఆయన ఉండేటోళ్ళకల్లా ఉరుకోసారు అందరు 10-20 మంది కొట్టడానికి. మళ్ళీ అంతమంది వచ్చిన మన ఎందుకని మా ఆయన దొబ్బుకొని నేను వస్తా. నా మీద పట్ట ఉంది కదా, అసలు కాగితాలు కూడా చేతమ్మతం ఉన్నప్పుడు ఏంది అది రాళ్ళు పాతారు కదా కొలిచి, ఆ రాళ్ళు కూడా వీకేసారు బండితను. అద్దులు అన్నీ ఉండే సార్. అన్ని ఉన్నందుకే ఆ మేడం ఏమంటుందంటే, నీకు అన్ని ఇచ్చిన అన్ని ఉండమ్మా, నువ్వు ఇక్కడ ఎస్ఐ చెప్పాలి, పంచాది రాబోద్దన్న చెప్పాలి వాళ్ళకు, లేకుంటే ఎస్ఐ కేసు అనే చేయాలని మేడం అంటుంది. భూమి మీదకి యావి లేవు. నేను నాకు అది అమ్మంటే నేను ఇచ్చిన తీసుకోండి, ఎస్ఐ అన్ని చూసాడు. అవతల వాళ్ళని కూడా తెమ్మని చెప్పాలి కదా, లేకుంటే నువ్వు దున్నుకున్నా వాడికి బుడ్డలు వేసుకున్నావు కదా, అందులో అట్లనే ఉండు, లేకుంటే మేము కేసు అవుతుంది నన్ను చెప్పాలి కదా. చేసేటందుకే ఇంకా రెడ్డి పేరు ఎందుకు చెప్పాలి, పెద్ద మంచి అందంగా సపోర్ట్ చేసేందుకే ఇంతవరకు ఆయనదే నడుస్తుంది అన్నట్టు, ఆయనదే నడుస్తుంది. ఏమన్నా అంటే తాయినోళ్ళతో కొట్టిపిస్తాడు, 2-3 వేలు ఇచ్చి వాళ్ళ మంత్రి దాపి కొట్టిపిస్తాడు, ఆయన సమీపిస్తాడు కూడా, అట్లా చేస్తాడు ఆయన. అందుకే ఇంకా ఈ వాళ్ళదే నడుస్తుంది. ఆయన పేరు అంటే ఇంకా పేరు తెలిసి అర్థమైపోయింది ఆయనకు. ఇంకా ఇప్పుడు మమ్మల్ని 2017 ఇచ్చారుగా, ఇప్పుడు 2025లో ఇచ్చారు.
ఏడేళ్ళు అయితే మాకు ఈ పరిష్కారం అవుతలేదు. 7 ఏళ్ళ కోర్టు కూడా వచ్చి ఆయన అట్లా చెప్తాడా? చెప్పొద్దా అట్లా? ఇప్పుడు మీరు ఉన్నారా మరి కబ్జా మీద? కబ్జా మీద ఉన్నాం. నువ్వు చేను ఉండదు నువ్వు చేను పోయిన పక్కెట్టినావు. పక్కకి పెట్టినాం, కొట్టాలి అట్టే పెట్టినాం. నానిపోయినా సరే ఎండిపోయినా సరే పక్కకి పెట్టిన ఉరపకాయ వచ్చినా కూడా చూడాలి పంటని. ఇదో వరిసేను గుడ్డలు పోతామని దున్నినాం. వరిసేను నువ్వు చేను పక్క పెట్టిన కోసి పట్టే. గుడ్డలు పోతాం ఇప్పుడు వరిసేను పోయకుండా చేసేసిండ్రు అయిపోయి. గుంతలు గుంతలు 23 తారీఖు పోయిన నెల 23 తారీఖు పోయాలి. ఇప్పుడు భస్వం అయిపోయింది. ఎవడు పట్టించుకుంటలేనాడ. ఎస్ఐ అంటే వాళ్ళదంటే నాకు భూమి అంటారు. ఇప్పుడు పక్కన 4 ఉంటారుగా లంచం ఇచ్చి వాళ్ళతో చెప్పిస్తాడు ఎస్ఐ. భూమి వాళ్ళదంటే ఎస్పీకి చెప్తున్నాడు ఆయన బాగా చెప్తా. బాగా చెప్తారు. అసలు ఎస్ఐలు కరెక్ట్ చేయకపోతే ఏం లాభం? ఎస్ఐ కరెక్ట్ చేయలే. అలాంటి వాళ్ళు ఉండకూడదు. ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ అసలు ఉండకూడదు. ఎస్పీకే చెప్తున్నాడు వాళ్ళదంటే భూమి అంటాడు. అంటే కాగితాలు తీసుకొని రా అని చెప్పాలి ఆయన.